ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శారదా నీకు దండమమ్మా, నీకు దండమమ్మా, నీకు దండమమ్మా. శరణు శరణు మాయంబారాణి శంబాలి రాణి శంబాలి రాణి కరదుడు మౌగన్న తల్లి గంగారావమ్మ దేవి భవాని. మాయంబారాణి శంబాలి రాణి శంబాలి రాణి కరదుడు మౌగన్న తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ. పుట్టినది గంగాదేవి ఈ పుడమిలోనా, ఈ పుడమిలోనా పెరిగినది గంగాదేవి పేడంబులోనా, పేడంబులోనా. పుట్టినవమ్మా పుట్టినవమ్మా ఈశ్వరుని కలయంలో చేరినవమ్మా, చేరినవమ్మా. పుట్టినవమ్మా పుట్టినవమ్మా ఈశ్వరుని కలయంలో చేరినవమ్మా, చేరినవమ్మా. భాగీరథుడు బయలెల్లినాడు గంగా బయలెల్లినాడు బ్రహ్మాండ మందాడ నిండి ఉన్నావా, నిలిపి ఉన్నావా. భాగీరథుడు గద్దారింపులే గద్దారింపులు మెరసేటి మెరుపులు గంగా మెడతీయాలమ్మా, మెడతొమ్మలమ్మా. అయ్యో అదిగా నాధిపతి నానందామృతి అయ్యలాగా నా గణపతి, అదిగా నా గణపతి ఆనందమూర్తి అయ్యలాగా నా గణపతి, అదిగా నా గణపతి అందమైన మూల శక్తి, అదిగా నా గణపతి అందమైన మూల శక్తి. ముందు పోయలు నీరే కదా మూల కిందలు మోగంగా, ముందు పోయలు నీరే కదా మూల కిందలు మోగంగా. దాసు దాసు మా నీకెవరా మన దాసుల పాడిన దైవయ్యగా, అదిగా నా గణపతి ఆనందమూర్తి అయ్యలాగా నా గణపతి, అదిగా నాధిపతి అందమైన మూల శక్తి, అదిగా నాధిపతి అందమైన మూల శక్తి. ఓ నాయనా మరి గంగ శాస్త్రం గంగ మర్యాద మరి ఎట్లా ఉండని గాని మరి చెప్పుబోయే కథ అయిన గాని అన్న వరహాల రాజు చెల్ల చంద్రాలదేవి 4వ భాగం చివరి భాగము. మరి ప్రధాన కథకులు ఏగుర్ల రాములు గారు, ఏగుర్ల కుమార్ గారు, మరి సహాయకులు కుంటి దామోదర్ గారు, మరి ఏగుర్ల శ్రీనివాస్ గారు, డోలు వాయిద్యము జుంజి మల్లేష్ గారు, తాళం వాయిద్యము కచ్చు శేఖర్ గారు, పెద్దల అనిల్ కుమార్ గారు. మరి మా గ్రామమైన బట్వాన్పల్లి గ్రామము బెల్లంపల్లి మండలము మంచిర్యాల జిల్లా రామ కోదండ రామ పూర్వకాలం నాడు దేవతకాలం నాడు సత్యకాలం నాడు నాయన మర్యాదలు మరి ఎట్లయి అలనాటి కష్టకాలాలు ఇల్నాటి కథలై నేర్చిన ఇల్నాటి కథలే అలనాటి కష్టకాలాలు అన్నారు. అడవి లోపల గట్ల చంద్రాలదేవి ఉన్నరంగా ఉంటిగా ఉండంగా ఆయన రాజే మహేంద్ర మహారాజు గుడికాడికి చేరవచ్చిండు. అమ్మా మీది ఏ ఊరు ఏ రాజ్యం ఎక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఉంటాండ్రు, అమ్మా మీది ఎక్కడన్నాక అయ్యా తూపైతుంది అని వచ్చిన ఊరు నీళ్ళు ఇచ్చిన వాళ్ళ తాగి వెళ్ళిపోక నీకు ఇవన్నీ ఎందుకంట అంటే, అమ్మా నీ మీద నాకు మనసు పడ్డది, నిన్ను చూసిన వాళ్ళే అమ్మా నాకు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, అమ్మా నాకు నా వారు లేరు. అమ్మా తల్లిదండ్రి రాజు మాది ఓమశేల పట్నం, మా తండ్రి ఓమశేల మహారాజు, మా తల్లి తండ్రి రాజు ఒక్కనే కొడుకునున్నా, మా తల్లి ఉమాదేవి, నేను ఒక కొడుకునున్నా, మాకు భూములున్నాయి, మాకు జాగాలు మిద్దలు మైడలు ఉన్నాయి. అమ్మ నిన్ను కోరిలగ్గం ఆడదని అని చెప్పి రాజానగా రాజు మహేంద్ర మహారాజు అంటే ఆ చెల్లె చంద్రాలదేవి అనుకుంటుంది, ఇన్ని రోజులకు నువ్వు అయ్య చేతుల పెట్టక తప్పది. ఆడిదవి పుట్టినప్పుడు 18 ఏళ్ళేమో తల్లి గారు ఇళ్లలో ఉండాలి, 18 ఏళ్ళు రెండి పెళ్లి అయినాక పెనివిడి పూజ చేయాలంటారు. ఎన్ని రోజులకైనా ఓ అయ్య చేతి లోపల ఓ అయ్యకు తల మంచి నేను తాళి కట్టించుకోవడం తప్పదని చెప్పి ఆ చంద్రాలదేవి కూడా మహేంద్ర మహారాజుని ఇష్టపడుతుంది. మరి నాయన రాజు మహేంద్ర మహారాజు ఆ చంద్రాల చెయ్యి రెట్ట పట్టంగానే
ఏడో పోతివ్రా అన్నయ్య అన్న అని చెప్పి అన్న నువ్వు పేరు పెట్టి విలువంగానే కట్టెల వేనా అన్న వరాలరాజు గాడిగా చేరవచ్చిండు. మాకు వెనక ముందు ఎవరు లేరు, దిక్కు దిగు లేకపో ఎవరు కావచ్చు, అద్దోనపల్లె చెత్తి జన చేరవచ్చు, నా చెల్లె రెట్ట పట్టిందని చెప్పి ఆగ్రమైన కోపానికి వచ్చిండే. అమ్మో ఓయమ్మా మహేంద్ర మహారాజు వీధికి గొడ్డలు ఎత్తుకొని ఉరుకుతాంటే చంద్రాదేవి కళ్ళు చూసింది. అన్నయ్య ఆగురా ఆగురా అన్నయ్య అత్తి మిత్తి కాసు కడు గండం కాసు ఓపిక ఓరిన కాసునాట. అన్నయ్య కొట్టబోకు, ఎంతైనా ఆయన నన్ను అంగడంగడి చేయడానికి రాలేదు అన్నయ్య, నన్ను కొట్టలేదు తిట్టలేదు, నన్ను పెళ్లి చేసుకున్నాను చెప్పి మంచి మాటతో అడుగుతాడు. అన్నయ్య ఆయన అంటే నాకు ఇష్టమే ఉన్నది, అన్నయ్య నీకు ఇష్టం ఉంటే నువ్వు చేద్దాం అనుకుంటే అన్నయ్య ఈయనకి ఇచ్చి పెళ్లి చేస్తే ఈయన చేసుకుంటాను అన్నప్పుడు పెళ్లి మా చేస్తా గాని అయ్యా నీ పేరు మహేంద్ర మహారాజు అన్నావు, పెళ్లి చేద్దామంటే నా దగ్గర పైసలు లేవు, నీకు కట్నం పోద్దామంటే నా దగ్గర భూమి జాగలు పైసలు నా దగ్గర ఏం లేకపోయే, ఏమిచ్చి నీకు పెళ్లి చేయాలి, మేము పేదవాళ్ళం అన్నప్పుడు ఏమిటయ్యా వరహాల రాజా నాకు పైసలు కావాలని కోరుకోలే, నీ చెల్లె నువ్వు కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తే సరిపోద్ది అన్నప్పుడు అందుకేమో పర్వాలేదు బావా నీది ఎంత మంచి గుణము, అదిగో నా చెల్లెకు పెళ్లి చేద్దామంటే బ్రహ్మముళ్ళు బాసింగాలు కట్టడానికి 10 రూపాయలు నా చేతులు లేవు, బామ్మర్ది బాధపడకు వరహాల రాజా, ఆయన కళ్యాణం అంటే 7 తీర్లో ఉంటదాట, ఏలు కుంకురం పెట్టిన పెళ్ళే, మెడ లోపల దండ వేసిన పెళ్ళే ఉన్నది, అట్లా కాకుండా తాళి కట్టిన లగ్నమే అంటారు, మరి నాయన నొట్టికి బొట్టు పెట్టిన లగ్నం అంటారు, గంధర్వ లగ్నం చేసి చెల్లె నాకు ఇవన్నప్పుడు వేణుగోపాల గుడికాడి తీసుకుపోయిండు, బాలుడు మహేంద్ర మహారాజుకు చెల్లె చంద్రాలదేవికి పెళ్లిళ్ళు ఎట్లా చేస్తున్నారే ఓ రామ రామ పెళ్ళో అమ్మ పెళ్లి జాజువు గులాలి, చంద్రాలదేవేమో పెళ్ళే జాజువు గులాలి, మహారాజు మహేంద్ర పెళ్ళో జాజువు గులాలి. నాయన వేణుగోపాలు గుడి కాడ మహేంద్ర మహారాజు చెల్లె చంద్రాలదేవికి మరి నాయన గట్ల నాయన పూల దండలు తీసుకొచ్చి పెళ్లి చేస్తా ఉన్నాడు బాలుడే. నాయన మహేంద్ర మహారాజుకు చెల్లె చంద్రాలదేవికి నాయన పెళ్లి అనంగా దండలు మార్పించిండు. చెల్లెకు ఏమంట చెప్తాడు, అయ్యో నా చెల్లె నీకు తల్లి లేదు తండ్రి లేదు, తల్లి ఉంటే నీకు బుద్ధి జ్ఞానం చెప్పుకోవచ్చు, ఆడవిల్లన్నప్పుడు అని మెరిగి తిరగాలి, ఒక్క ఆడి దానితో 2 కుటుంబాలు కీర్తి కత్తే ఆడ 2 కుటుంబాలు అపకీర్తి అయితే ఆడ చెల్లె అయిపోయిన కాడ నువ్వు జాగ్రత్త ఉండే నా చెల్లెలా, బావలున్న కాడ బడబడ ఉర్ర రాదు, అత్తమా ఉన్న కాడ అని మెరిగి తిరగాలని చెప్పి చెల్లెకు బుద్ధులు చెప్పిండు. అన్న వరహాల మహారాజు చెల్లె గట్ల బావ కాళ్ళు మొక్కిండు. చెల్లె నువ్వు బావ నువ్వు జాగా తోలుతాంటే మహేంద్ర మహారాజు మరి ఆయన చంద్రాలదేవి నెంబడి పెట్టుకొని ఓమశేల పట్నమే వారు వద్ద ఉన్నారా, ఓమశేల పట్నం రాని వద్ద ఉన్నారా, ఓమశేల పట్నం లోపల ఉన్నాయి రాజుగారి మిద్దలు రంభసాని ములకలు, ఓమశేల మహారాజు తలబడి మరి ఉమ్మవాది వేడికి చేరవస్తాండ్రే. సోమశేల పట్నం అయినా మహేంద్ర మహారాజు గట్ల చంద్రాలదేవిని గుర్రం మీద ఊకొని పెట్టుకొని మిద్దల బేడలకు వచ్చిండు. అచ్చ వారకల కన్న తల్లి ఎదురొచ్చింది, అమ్మా నేను నీ కొడుకు నచ్చిన నీ కోడలను తీసుకొచ్చిన అని చెప్పంగానే ఉమా అతికి గట్ల ఆయన జాలిగుండ జల్లు అన్నది గుండెలో గుబెల్లు అన్నది, కొడుక ఎవరు అడిగిపోతానని చెప్పి ఇవత్ నువ్వు ఆడిదాన్ని పట్టుకొచ్చినావు, ఎవరు కావచ్చు ఎక్కడని చెప్పి అడుగుతుంటే మరి అత్తకు దండం పెట్టింది మామకు దండం పెట్టిందిగా చంద్రాలదేవి, అమ్మా నాకు ఎవరు లేరు, నాకు అన్నయ్య ఉన్నాడు, నీ కొడుకు నన్ను పెళ్లి చేసి నీ కొడుకెంబడి తోలినప్పుడు ఏమి తెచ్చింది దానివే ఎందుకు వచ్చినావు, నా కొడుకును ఆగించబోయించమని చెప్పి నా కొడుకును నీ లోపల మలుపుకొని నా కొడుకును లగ్గం చేసుకొని వచ్చింది, కొడుక ఎందుకు చేసుకొని వచ్చిన వాళ్ళ కొడుకు కూడా కోపాడు, అమ్మా నాకు ఈమె భార్య, అమ్మ నచ్చిన మెచ్చిన ఈవే నాకు భార్య అన్నప్పుడు అత్త మెచ్చని కోడలు ఎన్ని రోజులు ఉంటది, నిన్ను పొడుగు పోయనిత్తనా అని చెప్పి ఉమారానికి అట్లా అనుకుంటుంది మనసు లోపల. 7 విద్యల కలి 7 మేడల్లా మహేంద్ర మహారాజు చంద్రాలదేవి మరి నాయన ఆ రోజు ఆయల్లా కలిసి కాపురం అన్నా ఎత్త ఉన్నరా, కలిసి కాపురం అల్లా ఎత్తున్నరా, చంద్రాలదేవి మహేంద్ర మహారాజు ఆ రోజు ఆయల్లా కలిసి కాపురం చేస్తా ఉన్నారాట. ఆ రోజు ఆయల్లా కోడ వయసు మీద ఉన్న పిల్లగాళ్ళు కాబట్టి కలిసి కాపురం చేస్తా అంటే లోకాల శంకరుడు ఆయన మరి చంద్రాలదేవి గర్భం లోపల
మరి నాయన సంతానం ఓడి కడుతూ ఉన్నాడే నాయనా పిల్లగాళ్ళు కోడ వయసు ఉన్న పిల్లగాళ్ళు కాబట్టి కలిసి కాపురం చేస్తంటే లోకాల శంకరుడు తదాస్తు అని చెప్పి నెత్తి మీద అస్తం పెట్టి గొప్ప వాయించినప్పుడు చక్కని చంద్రాలదేవికి సంతాన ఫలమిచ్చిండు. మరి నాయన ఆ రోజు అట్లా గడిచిపోతుంది. బాలుడే మహేంద్ర మహారాజు చదువుకున్న పిల్లగాడు కాబట్టి నాయన చదువుకున్న ఆయన జాబ్ వస్తుందట. మరి ముత్యాల చిత్రబంధకు నాయన ఆ జాబ్ చేయడానికి వెళ్ళిపోవాలని చెప్పి లెటర్ వచ్చింది. పొద్దుగా లేచిండు. కన్న తల్లి దగ్గర చేరవచ్చి అమ్మా నాయన కోమశేల మహారాజా నాకు ఎలా ఈ రోజు నేను చదివిన చదువుకు ముత్యాల చిరబంధ లోపల నాకు జాబ్ వచ్చింది. అమ్మా నా భార్య ఇంటికాడ ఉంటుంది చదువుకోమని చెప్పి చేతులు పెట్టిండు. చక్కని బాలుడు మహేంద్ర మహారాజు ముత్యాల చిరబంధకే అమ్మా ముత్యాల చెరబందకు పిల్లవాడు కొలువు గంట వెళ్ళిపోయి అక్కడ నాయన కొలువు కొలుసుకుంటా ఉండని మహేంద్ర మహారాజు తల్లి ఏమనుకుంటుంది ఇక్కడ మిద్దల మేడల నాయన బిడ్డకైన చంద్రాలదేవికి గడియలు కలుసుకుంటా ఉండని అడవి లోపల అన్న వరహాల రాజు అడవి లోపల ఉన్నాడు. కళ్యాణపట్నం లోపల కళ్యాణపట్నం వెళ్ళవాడు నాయన కళ్యాణపు మహారాజు. అప్పటికి ఆయనకు 65 ఏళ్ళు 70 ఏళ్ళకు దగ్గర వస్తాడు. విరిది పెద్ద మంచి అయ్యిండు. కట్టె పడితే గద 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 అనుకుతుందాట. రాజ కచేరికి వెళ్ళిపోయి రాజ్యం వెళ్తలేడు. ఊళ్ళున్న ప్రయవారు ఏమన్నారు అయ్యో రాజవర్య నువ్వు రాజ్యం వేలు అంటే రాజ్యానికి అత్తలేవు కచేరి వేగుకొని రాజ్యం వెళ్తలేవు. అయ్యా రాజ్యం ఎవరు వెళ్తారంటే అయ్యా కొడుకులారా నాతోని కాదని చెప్పి కళ్యాణపు మహారాజు కొడుకులాల మీరే ఏరుకోమంటాడు. అయ్యా మేము వేలు నాతోని కాదు మాతో ఎవరితోని కూడా కాదు. అయ్యా నువ్వు రాజ్యం వెళ్ళకపోతే నీ యొక్క బిడ్డ ఉన్నది నీ బిడ్డే కవిత రాని నీ బిడ్డకు పెళ్లి అయ్యి అదిగో నీకు అల్లుడు వచ్చింది అనుకో మరి అల్లుడు వచ్చి రాజ్యం వెళ్తాడు. బిడ్డకు పెళ్లి అయ్యమన్నప్పుడు నీవే నాకు బిడ్డ ఉంది నా బిడ్డకు పెళ్లి చేస్తే నా అల్లుడు వస్తే నా రాజ్యం వెళ్తాడు అన్నప్పుడు బిడ్డ కవిత రాని దగ్గర వచ్చిండు. అయ్యో బిడ్డ పెళ్లి చేసుకో నీ భర్త అన్నోడు రాజ్యం వెళ్తాడు మన రాజ్యం గొప్ప ఉంటది దేశం గొప్పది ఉన్నప్పుడు ఆడివిల్ల కవిత రాని కళ్ళ చూసింది నాయన నువ్వు నాకు పెళ్లి చేస్తానన్నావు గాని నేను మెచ్చిన వరుడు నువ్వు మెచ్చిన వరుడు కాదు నాయన ఒక శైవారం కడతా నేను ఒక గజ ఏనుగ నువ్వు తెచ్చి నాయన ఏనుగ తొండానికి నాయన పూల దండిస్తే ఆ ఏనుగ వెళ్ళిపోయి ఎవరి మీద లోపల పూల దండ వేస్తే ఆ పిల్లగాని లగ్గమాడతానన్నప్పుడు ఏనుగను ఊదిచ్చి పూలదండ ఇచ్చినప్పుడు ఏనుగ పూలదండం తీసుకోపోయి నాయన ఊరి లోపల ఎవరికి వేసిన ఆ పిల్లగాని లగ్గమే ఆడతానన్నది. 33 కులాల మంది 18 జాతుల మంది రోడ్ల పండి నిల్చున్నారు. దొబ్బుకుంటా ఎక్కడ చేరవచ్చింది అడవి లోపల ఆనంద మహారాజు మెడ లోపల దండ ఎత్త ఉన్నారమ్మా దండ ఎత్త ఉన్నారమ్మా మరి నాయన అడవి గార దూరం ఉన్నాడట. మరి అడవి లోపల కాబట్టి నాయన పిల్లవాడు ఆ పిల్లవాని మెడ లోపల దండ వేసిందే. వరహాల మహారాజు మెడ లోపల దండ వేసింది పిల్లవాడిని తీసుకున్నది ఏనుగా. మరి ఎన్ను మీద వేసుకోండి నాయన కళ్యాణపట్నం రానే వస్తుంది కళ్యాణపట్నం రానే వస్తా అంటే పిల్లవాడిని చూసింది. ఆ పిల్లవాడిని చూస్తారు 33 కులాల 18 జాతుల మంది అదిగో ఏనుగా పిల్లగాని తీసుకొస్తుంది గతడే రాజు ఉన్నాడు అని చెప్పి నాయన చప్పట్లు కొట్టి దుప్పట్లు ఎగిరేస్తాను. ఓహో నాయన కళ్యాణపట్నం నాయన బాలుని తీసుకొచ్చింది. మహారాజుని తీసుకొచ్చి రాజుల కచ్చిరి దించంగా మరి 33 కులాల మంది 18 జాతుల మంది కవిత రాని భర్త ఈయనే ఉన్నాడు అని చెప్పి నిమ్మలు కొట్టి నీడలు వేసి పాలు కొట్టి పందిర్లు వేసి చామలు కొట్టి జాగలు వేసి ఆయన రంగరంగ అయిపోగా ఆయన పెళ్లి చేస్తా ఉన్నారాట. కవిత రానికి నాయన బాలుడే వరహాల మహారాజుకు లగ్గవునా వెళ్ళి 10 రోజుల పండుగ చేస్తాండే అమ్మో పెళ్లి చేస్తా ఉన్నారు. పెళ్లి అయిందట లగ్గవునా వెళ్ళి అయి పూర తీర చేసిండ్రు. ఇద్దరు పిల్లగాళ్ళని ఒక్కటి చేసిన వాళ్ళే కలిసి కాపురం చేస్తాడు రాజ్యం వెళ్తాడు. లోకాల శంకరుడు కళ్ళ చూసిండు. మరి నాయన కవిత రానికి నాయన ఆడి సంతానం అనంగా ఒక బిడ్డను ఓడి కట్టిండు. నాయన ఇక్కడ రోమశీల పట్నం లోపల చంద్రాలదేవి గర్భం అందు మగపిల్లగాడు పెరుగుతాడు. మరి నా కవిత రాని గర్భం అందు ఆడపిల్ల పెరుగుతుంది. కొన్ని రోజులు గడుగుతాంటే 5 గడియలు వెళ్ళంగానే మహేంద్ర మహారాజు కన్న తల్లి కళ్ళ చూసింది. ఇది నేను తెచ్చిన పోరా ఇది నాకు తెచ్చిన కోడల ఏమి తెచ్చింది ఈ పోరి నా ఇంటి లోపల ఉండద్దు
చూస్తా అంటే 5 నెలల గడిపి ఏర్పడుతుంది నా కొడుకు ఏమో కొలువుకి వెళ్ళిపోయాడు ఏమన్నా కూడుకొని కడుపు చేసుకున్నది గిట్టువంటి పోరిని ఉంచరాదు 18 జాతుల మంది తీసుకుపోయి నేను పంచాయతీ చెప్పు పోరి పానం తీత్తు కానీ గిట్టువంటి కాని పని చేసినట్టు మా ఇజ్జత్ పోతుంది ఇక ఉండరాదురా జీవన్లాలా దీన్ని తీసుకుపోయి అద్దోనపల్లె క్షత్రియ మధ్యాహ్న కరకరకర గొంతులు కోసి రక్తం తెచ్చి సుషిటోళ్ళకి సుక్కబొట్టు పెట్టుర్రి అడిగిన వాళ్ళకి అడ్డబొట్టు పెట్టమన్నప్పుడు 12 మంది పారజీవాలు కళ్ళ చూసిండ్రు చంద్రాల దేవునిగా బతకనిచ్చేయలేదు తీసుకుపోయి పానం తీద్దామన్నప్పుడు కలకల కలకల కన్నీరు తీస్తాంది అమ్మో మరి చూసినవా ఆడవండి చంద్రాల దేవుని ప్రాణాలు తీస్తామని చెప్పినప్పుడు ఆడవండి మరి 12 మందిగా పారజీవన్లు వచ్చినారే అరే జీవన్లల్లా ఎక్కడికంటే కత్తికోట కనకలమ్మ బండకాడి తీసుకుపోయి అడవండి చంద్రాలమ్మ పానం తీసి అడవండి చూసిన వాళ్ళకు సుక్కబొట్టు పెట్టాలి అడిగిన వాళ్ళకు అడ్డబొట్టు పెట్టాలని చెప్పినప్పుడు మరిగా 12 మంది జీవన్లు అయినా కానీ మరిగా కత్తికోద అడవండి కనకలమ్మ బండకాడికి తీసుకుపోదామని చంద్రాల దేవిని పట్టుకున్నారు ఆయన ఎట్లా పోతున్నారు అరిల్ల రామ 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 అరిల్ల రామ 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 12 మంది జీవన్లే రామ రామ జీవన్లు ఎల్లేనా రామ రామ వాళ్ళు చెట్టు మూర్తులు ఎల్లేనా రామ రామ మరి నాయన 12 మంది పాల దేవాళ్ళు అటువంటి చంద్రాల దేవిని పట్టుకున్నారు కత్తికోత కనకలమ్మ బండగాడికి చేరబోతూ ఉన్నారే మరి అటువంటి కత్తికోత కనకలమ్మ బండగాడి చేరవచ్చి ప్రాణవాళ్ళు తీస్తామని చెప్పాడు టైం లోపల మరి అమ్మవారు చంద్రాల దేవి కళ్ళ చూసి ఏమంటా ఉన్నదే అయ్యా దండమయ్యా దండి తేజ రామ రామ అయ్యా నీ బంధ బాంచానయ్యా రామ రామ నేను నీ కాలు మొక్కేదానే రామ రామ నేను పాపమేమో చెయ్యాలేదే రామ రామ గట్ల చంద్రాలదేవి కలకల కలకల కన్నీరు తీస్తుంది అన్నగాల తమ్ములాల నేను తప్పులేం చేయలేదు నా పానం తీయకొని చెప్పి కలకల కలకల కన్నీరు తీస్తా ఉన్నది ఓ నాయనా 12 మంది పారజీవాలు కత్తికోతమ్మ కనకలమ్మ బండకాడికి తీసుకుపోయి కాలు చేతులు కట్టి కోద్దామన్న శైవం లోపల కలకల కలకల కన్నీరు తీస్తుంది నవ్వి కళ్ళకు నీళ్ళత్త నాట ఏటకానికి ముద్దు కాదు కన్నొల్లు కడగు తొలగంగా కొన్నొల్లు కోసుకోంగా ఎవరు వడ్డం రాదాట జీవన్లకేంది సెలవులు పెట్టింది కాబట్టి పానం తీద్దామని చెప్పి కత్తులు పట్టినప్పుడు కలకల కన్నీరు తీత్త శంకరు నీ వేలమైంది నా బిడ్డ నీ పానం నేను పోనీయను నా బిడ్డ నిన్ను కాపాడతానని చెప్పి లోకాల శంకరుడు నీతో నీ కథ జరగ పంత ఉంది నువ్వు పేరుకు రాని పంత ఉంది నా బిడ్డ నీ పానం పోని అని చెప్పి లోకాల శంకరుడు తదాస్తని చెప్పి అస్తం చూపించినప్పుడు జీవన్ల జట్టి మూర్తులు 12 మంది మరి నా కత్తికోత కనకలమ్మ బండకాడ కోద్దామని చెప్పి 12 మంది పారజీవాలు గట్ల కత్తులు పట్టి కొట్టే టైం లోపల కత్తులు బరబరబరినే అమ్మా కత్తులు బరబరబండి నాయన పూల దండలై మెడ లోపల పడతాన్నయ్యో అమ్మా కత్తులే బరబరబండి పూలదండి మెరిసినప్పుడు ఆ జవాన్లు కళ్ళ చూసిండ్రు అబ్బాయి ఈమె సత్యవంతురాలు గుణవంతురాలు ఈమె పానం తీయద్దు మనం బిడ్డ నువ్వేనా వెళ్ళిపోయి బతుకు మేము లేడిని కొట్టి లేదని చెప్తాం కాకిని కొట్టి కాదని చెప్తాం దేనిదన్న రక్తం తీసుకుపోయి మీ అత్తకు చంపినామని చెప్తాం ఏమన్నా బతుకు అని చెప్పి జవాన్లు వెళ్ళిపోయి కానీ అడవి లోపల నాయన చంద్రాల దేవి కలకల కలకల కన్నీరు తీస్తుంది వెనక చూస్తే నాయన ఎవరు లేరు ముందు చూస్తే ఎవరు లేకపాయే మరి నాయన బిడ్డ ఏడ్చుకుంటూ ఉండగా మనం ఆయన కానీ రోజులాగా ఆట నాయన కడుపులో ఉన్న పిండి పెరిగిపోతూ ఉన్నదే మరి నాయన 9 నెలల్లో ఆ దొర చేతికి వచ్చి నాయన కడుపులో పిండేవు నాయన కూకుంటే ఆ తల్లికి కూకుంటే అత్తలే లేతే నిలుసు అత్తలేదాట అడవి లోపల బాలరా అడవి లోపల చంద్రాలనే అమ్మా కలకల కన్నీరు తీస్తుంది దిక్కులేని వాళ్ళ కాట భగవంతుడే దిక్కు కాబట్టి నేను అడవి లోపల చంద్రాల దేవికి సకాని కొడుకునమ్మ అంటే కొడుకు పుడతా ఉన్నాడమ్మా రామ దిక్కులేని వాళ్ళకు భగవంతుడు దిక్కునాట కాబట్టి చెరువు నింపిన దేవుడు అలుగు తీయకపోతాడా మరి నాయన ఓడి నింపిన దేవుడు నాయన ఓడి
దించపోదని చెప్పి చంద్రాల కలకల కలకల కన్నీరు తీయంగా చక్కని కొడుకు జన్మ పొందుతున్నాడే. ఓహో నాయనా అడవి లోపల చంద్రాల దేవికి నాయన చక్కని కొడుకు పుట్టిండు. మరి ఒక గడియ ముందేమో చెల్లె కొడుకు పుట్టిండు. ఒక గడియ వెనక అన్నయ్యకు కవితరాని గర్భం అంత చక్కని బిడ్డ పుట్టింది. కొడుకును చూసుకుంటా చంద్రాలే అమ్మా నా కొడక నువ్వెందుకు పుట్టినవురా నా పాపిష్టి గర్భం లోపల నా కొడక పుట్టి నేను కింద పెద్దదా నాకేం సుఖం ఉన్నది కొడక నువ్వు నా గర్భవాసం అందు పుట్టి నీకేం సుఖం ఉంటది నా కొడక. కలకల కలకల కన్నీరు తీసింది. కొడక నీ పానం నేను తీసుకున్నా కానీ నాకెవరు లేరు. నాకు దిక్కు నువ్వే నీ కొడక నీకు దిక్కు నేనే అని చెప్పి నాయన తుంగ గుడియాల మడకాడికి వెళ్ళిపోయి కొడుకును కడుక్కున్నదాట నాయన. కొడుకు నాయన అల్లారు ముద్దుగా పాలిచ్చి పెంచుకుంటా ఉన్నదే. రోజులాగాయి 21 రోజు నాడు నా కొడుకు పేరు పెట్టుకున్నా అని చెప్పి అడవి లోపల కొడుకు పేరు ఏమంట పెడతా ఉన్నది. నా కొడుకు అడవి లోపల పుట్టిండు కాబట్టి నా కొడుకు పేరు అడవి లోపల పుట్టినాడు రామ రామ. నా కొడుకు అడవి లోపల పుట్టినాడే రామ రామ. అయ్యో ఆనందరాజు దేవా రామ రామ. ఓ నాయనా అడవి లోపల పుట్టిండి నా కొడుకు కాబట్టి నా కొడుకు పేరు ఆనందరాజు పేరు పెట్టింది. చంద్రాల దేవి కొడుకు పేరు ఆనందమారంత పేరు పెట్టింది. కానీ నా అన్నయ్య అన్నాడు ఆ రోజు చెల్లే అత్తమామకు పేరు దేకు నాకో పేరు దేకు చెప్పిండు. నా అన్నప్పుడు నేను వెళ్ళిపోతే నా అన్నకు నేను భారం అయితే నా అన్న నన్నేమంటాడు నా చెల్లె నీకు పెళ్లి చేసిన పేరు లేదని చెప్పి కలకల కలకల కన్నీరు ఇస్తాడు కావచ్చు. నా పానం పేరు వస్తే ఈ చోటనే ఉంటుందని చెప్పి కొడుకును పెంచుకుంటాంది. మరి నాయన అక్కడ కవిత అని బిడ్డ పేరు ఏమంట పెడతా ఉన్నదే. మరి కవితరానికి అన్న బిడ్డ పేరు కల్పరా అంట పేరు పెట్టుకున్నది. పిల్లగాళ్ళు పెంచి పెద్ద చేసుకొని మరి నాయన ముచ్చాల చిరబందకెళ్ళిపోయాడు పిల్లవాడు మహేంద్ర మహారాజు కొలువు కొలిచిన ఇంటికి తిరిగేస్తా ఉన్నాడే. 7 ఏళ్ళు అయితే ఇక నా భార్య ఉన్న బయటికి వెళ్ళిపోతా. తల్లిదండ్రులు నాకు భార్య ఉన్నది ఆ భార్య పెళ్లి చేసుకొని నా భార్యకి ఏం సుఖం ఉన్నది నేనే సుఖపెట్టాను నన్నే సుఖపెట్టింది. ఆ కొలువు అక్కడ ఆపి 7 ఏళ్లకు నాయన మహేంద్ర మహారాజు తిరిగి వస్తాడు. తనతోటి స్నేహితులు తీసుకొని గుర్రాల మీద వస్తా అంటే అడవి లోపల ఆయన ఇత్తు చిన్నది రుచం పెద్దది ఉన్నదాట. ఈ రుచం కింద కూడా బాగి ఎండమకి నాకు వెళ్ళిపోదామని చెప్పి మహేంద్ర మహారాజు ఆ చెట్టు కిందకి వచ్చే వరకు చెట్టు కింద ఎవరున్నారయ్యా చంద్రాలదేవి కనిపిస్తా ఉన్నదే. అరే కీమన చూడబోతే నా భార్య తీరే ఉంది ఎందుకు ఇడికి వచ్చింది నా భార్య నా కాదని చెప్పి దగ్గరికి వచ్చి చూసే వరకు తన భార్య ఏమైంది ఎందుకు ఇడికి వచ్చినావు ఏం జరిగిందని అడుగుతుంటే చంద్రాలదేవి భర్త మీద పడ్డది కలకల కలకల కన్నీరు తీసినది. నాదా నువ్వు వెళ్ళిపోయినాక మనం ఒకరోజు కలిసినందుకు ఆ దేవుడు నాకు ఒడిగట్టిండు కొడుకు సంతానం నాకు బలం ఇచ్చిన నాకు నా గర్భవాసం చక్కని కొడుకు వచ్చిన వాళ్ళే మీ తల్లి నన్ను అనరాని మాటలు అన్నది అని చెప్పి భర్తతో చెప్పిందాడ. భయపడకు నా తల్లి నిన్ను చక్కగా దాదుకోమంటే నిన్ను ఎల్లగొట్టిందని చెప్పి తల్లి దగ్గర తీసుకొచ్చిండు. తల్లి అనరాని మాటలు అన్నాడు. బామా ఎంత పని చేసినవేను తల్లి నా భార్యను ఎల్లగొట్టినామని చెప్పి నా అనరాని మాటలు అన్నాడాట. కొట్టబోతాను కొట్టకు తిట్టకు నాదా వాళ్ళు చేసిన పాపం వాళ్ళే పోతారు నాదా కొట్టకన్నప్పుడు మరి నాయన వీళ్ళ సంగతి ఇక్కడ ఉండగా నాయన మరి మా అన్నయ్య ఉన్నాడు అన్నయ్య నాకు అడవిలో కూడా గుడిసె కట్టి నా అన్నయ్య వేడని చెప్పి భార్య భర్తలు ఇద్దరు గుడిసె కాడికి వచ్చి తిరుకుంటూ వచ్చారు గుడిసె లేదు నా అన్న ఏడవేండి అని చెప్పి కళ్యాణపట్నంలో వెళ్ళిపోయే వరకు చిలకల కచ్చేరి రాజ్యం వెళ్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కావచ్చు నా అన్నయ్య నా కచ్చేరికి ఎందుకు వచ్చి రాజ్యం ఎందుకు వెళ్తాడు నా అన్నకి ఏం పని అని చెప్పి అన్నయ్య దగ్గరికి వచ్చే వరకు చెల్లెని ఏర్పాటు చేసి నా చెల్లె ఎక్కడి నుంచి వస్తానని చెప్పి అన్నయ్య చెల్లె కలుసుకున్న చెల్లె అన్నయ్యని కలుసుకున్నదాట. కష్టకాలం అంతా చెప్పుకున్నారు అన్నయ్య వెళ్ళాను అన్నయ్య నాకు కొడుకు పుట్టిండు అడవి లోపల పుట్టిండు ఆనంద మహారాజు మరి అన్నయ్య ఏమన్నాడు నా చెల్లె నాకు పెళ్లి అయింది మీ అదిన కవిత రాని ఉన్నది నా బిడ్డ కల్పన రాని మరి కూడా అడుగురు ఒకటైన రాట చెల్లె మనకు ఈ కట్టం ఎట్లా వచ్చిందంటే మంత్రి వీరసేనుడు భార్య ఆ వీర లచ్చమ్మ మనను కష్టపెడితే నీకు కట్టం వచ్చిందని చెప్పి కూడా ఆరు గుర్రాలు వేసుకున్నారు. మరి ఇక్కడికి దగ్గరనైనా ఎక్కడ చేర వస్తా ఉన్నారే పౌడంపిగిరి నగరం వచ్చారు. మంత్రి వీరసేన మహారాజు రాజ్యం వెళ్తాడు. ఆడికి వెళ్ళిపోయి ఏం రా మంత్రి వీరసేన ఆ రోజు సాదుకోమని చెప్పి తల్లిదండ్రులు చేతులు పెడితే మీరు అంగడి చేస్తే మా బతుకు గీడికి వచ్చింది కొడతానని చెప్పి ఆయన అడవి లోపల పుట్టిన ఆనంద మహారాజు నాయన ఉరుకుతుంటే మా కళ్ళ చూసి ఆగు అన్నాడాట. అల్లుడా
కొట్టకు ఆయన ఎయ్యంగానే గిన్ని రోజులు బతికినావు ఒకవేళ ఆయన పానం తీస్తే మేము చచ్చిపోదు తన భార్య వీరలచ్చమ్మ పానం తీవన్నది కానీ ఆయనకేం తెలియదు అన్నప్పుడు నాయన అడవి లోపల పుట్టిండు ఆనందమారాజు వాగిండు మరి నాయన మంత్రి వీరసేన మహారాజు నీ భార్య ఏదన్నప్పుడు 7 విద్యల కలియేడు మేడలకు వచ్చిర్రు మరి నాయన అడవి లోపల పుట్టిన ఆనందమారాజు ఆగ్రమైన కోపానికి వచ్చినాడే కోపానికి వచ్చి కొట్టబోతా అంటే అయ్యా నువ్వు కొట్టకు నేనే నా భార్యను గుండు కొట్టించి ఆయన సున్నబొట్లు కొట్టి పొడిపించి కర్రకాడి దక్కిచ్చి ఊరెళ్ళ కొడతామని చెప్పి మంత్రి వీరసేన మహారాజు గుండు కొట్టించిండు సున్నబొట్లు కొడిపించి కర్రకాడి నెక్కించి ఊరు 3 చెట్లు దింపి ఊరెళ్ళ కొడతా ఉన్నరే మరి అన్నవరహాల మహారాజు బిడ్డ కవితరాని గర్భవంతు పుట్టింది కాబట్టి నాయన కల్పన రానికున్ను అడవిలో పుట్టినానంత మహారాజుకు మరి నాయన అదే ఊరు లోపల నిమ్మలు కొట్టి నీళ్ళు వేసి పాలు కొట్టి పందిలు వేసి జాగలు కొట్టి జాగలు చేసినారే వాళ్ళు పెళ్లి చేస్తా ఉన్నారమ్మా రామరావు వాళ్ళు పెళ్లి చేస్తా ఉన్నారమ్మా రామరామ ఓ నాయనా అడవి లోపల పుట్టిన ఆనంద మహారాజుకు మరి నాయన వాళ్ళ బిడ్డ కలపల రానికైనా గాని రంగరంగంగా అయిపోవంగా పెళ్లి చేసిండ్రు మరి అల్లుడా ఆనంద మహారాజా నా అత్తగారి పట్నం నేను వెళ్తా ఈ పట్నం ఈ కాలం నుంచి తీర్థం కావద్దని చెప్పి మరి 33 కులాల మంది 18 జాతుల మందిని పిలిపించి రాజాపరాజులో పిలిపించి 101 మంది బ్రాహ్మణులను తీసుకొచ్చి ఆయన రాజుల కచేరీ మీద కూకుండా పెట్టి పట్టాభిషేకమే అమ్మా రాజ పట్టాభిషేకము ఆనంద మహారాజు కన్నా రామరావా అయ్యో ఆనంద రాజు కన్నా రామరావా రాజ పట్టాభిషేకము ఆ కచేరీ ఊకుండా పెట్టుకుని ఆయన రంగరంగ అయిపోగా ఆయన 10 మంది చూడంగా పట్టాభిషేకం చేపిస్తూ ఉన్నారు మహేంద్ర మహారాజు నాయన చంద్రాల దేవేమో ఓమశేల పట్నం వెళ్తాండ్రు మరి నాయన వరహాల మహారాజు కవితరా నేను కళ్యాణ పట్నం వెళ్తా ఉన్నారాట మరి బాలుడే అడవి లోపల పుట్టిన ఆనంద మహారాజు మరి అన్నయ్య బిడ్డకు లగ్గం చేసింది కాబట్టి మరి నాయన రంగరంగ అయిపోవం చేసి ఇదే పట్నం వేలు అన్నాడు కాబట్టి ఓహో నాయనా మరి కవిత రాని బిడ్డ కల్పన రాని లగ్గం చేసిండ్రు మరి ఆ రాజ్యం వేలుకుంటా ఆ దేశం వేలుకుంటా వాళ్ళు అక్కడ ఉండని మరి ఈడికి ఈ కథ సంపూర్ణం అయిపోయినది ప్రధాన కథకులైన గాని ఏగుర్ల రాములు ఆయన ఏగుర్ల కుమార్ గారు సహాయకులు గుంటి దామోదరు ఏగుర్ల శ్రీనివాసు డోలు వాయిద్యం జుంజి మల్లేసు తాళం వాయిద్యం అయిన గాని కచ్చు శేఖర్ గారు పెద్దల అనేరు మా గ్రామం బట్వాన్పల్లి మా మండల బెల్లంపల్లి మా జిల్లా మంచిరాల మంగళ మాని పాడారమ్మ మా మల్లేసునికి మంగళ జ్యోతులివరోయమ్మ ముద్దుగా పూల వాసుడమ్మ మా మల్లేసుడు ముదముతో వెలిసి ఉన్నాడమ్మా గొల్లాకే తమ్మ పాలాయముడు దేవాకి దేవా ఎల్లాలో కాల పాలపరుడు కాబ్లాబాద్ మంచి పాలాయముడు దేవాకి దేవా ఎల్లాలో కాల పాలపరుడు మంగళ మంగళ మాదేవ దేవునికి మండల మేలడి మల్లయ్యకు గోవు కొండాలున్న గొల్లకే తమ్మకు మావు కొండాలున్న మాడల దేవికి సిత్తారి ఆపిన శ్రీమేడలమ్మకు సత్యమైన గొల్లకే తమ్మకు నీలి సీర గట్టి నీలి రైకదొడి నిలివెల్ల బంగారి సొమ్ములేసి నీలగిరి దేవికి ఒక్కడే కొడుకని ప్రేమతో తెచ్చారు తులసమ్మను పట్టు సీర గట్టి పట్టు రైకదొడిగి పట్టు రైకలు కొట్టి పాలనాకుల కట్ట పాలనాకుల కట్ట సేత పట్టి పట్టు పూజలు కొన్న ప్రాతాపరుతునికి బాగున్న బంగారి ఎల్లమ్మకు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా